హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు సీజన్ కాదు. సీజన్ కాకపోయినా ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. హెయిర్‌కి అండ్ స్కిన్‌కి గూడా చాలా మంచిది. నేనైతే కేజీ రూ. 100కి తీసుకున్నాను. నేనైతే 2 టైప్స్ కింద ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటా ఆమ్లా. మీరు గూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఆమ్లాని ఇలా వాష్ చేసేసుకుంటాను. తడి లేకుండా ఇలాంటి క్లాత్‌తోని క్లీన్ చేసేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే మనం 2 టైప్స్ కింద స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా గానీ, లేదంటే గాజు జార్ గానీ మీ దగ్గరుంటే ఆమ్లాని ఇలా ఘాట్లు పెట్టుకోవాలనమాట. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు అండ్ కారం బాగా పడుతుంది. ఎక్కువ రోజుల వరకు గూడా ఉంటుంది. మనం రోజుకొక ఆమ్లా తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బావుంటుంది. అండ్ స్కిన్‌కి అండ్ హెల్త్‌కి గూడా చాలా బావుంటుంది. సీజన్ లేని టైంలో దొరకడం కష్టమైపోతుంది. ఎక్కువ కాస్ట్ ఉన్నా మరి తప్పదు గదా! తీసుకోవాలి. మీ సైడ్ ఎంత కాస్ట్ ఉందో కేజీ ఆమ్లా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కల్లుప్పు 2 స్పూన్స్ ఏసుకొని 1 స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. పిల్లలెవరైనా తిన్నట్టయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకొంచెం ఫ్లేవర్ టేస్టీగా ఉండడానికి మిరపకాయలు గూడా 2 వేసుకోండి. మిరపకాయల వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. బయట గూడా ఆమ్లా అమ్ముతారు. ఒకటి ఉసిరికాయ అయితే రూ. 5 ఉంటుంది. వేడి వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్‌ని వేసుకోవాలి. నార్మల్ వాటర్ వల్ల ఏంటంటే కొంచెం వాసనొస్తుంది. స్మెల్లొచ్చేస్తుంది. వెంటనే మూత పెట్టకుండా కొంచెం గోరువెచ్చన అయినంత వరకు ఒక 1, 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా మంత్స్ వరకు ఉంటుంది గాబట్టి రోజుకొక ఉసిరికాయ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఆమ్లా షాట్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేశాననమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నార్మల్ ఉప్పు కన్నా బ్లాక్ సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నా దగ్గర సిలికాన్ ఐస్ ట్రేస్ ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ గూడా ఉన్నాయి. ఇందులో స్టోర్ చేసేసుకుంటా. ఇది 20-1 మంత్ వరకు వస్తుంది. లాస్ట్‌లో మిక్సీ చేసేసిన తర్వాత ఆమ్లా పిప్పి మిగులుతుంది గదా! అది గూడా వేస్ట్ చేయకుండా అందులోనేమో నిమ్మకాయి అండ్ బ్లాక్ సాల్ట్ వేసుకొని 1 డే వరకు ఎండలో పెట్టేసుకుంటాను. ఇది కూడా చాలా డ్రై అయిపోతుంది. ఇది కూడా ఎర్లీ మార్నింగ్ మనం హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇది కూడా మిక్సీ చేసేసుకుంటే ఇది కూడా పౌడర్ అయిపోతుందనమాట. ఆమ్లాతో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి.